విద్యా ప్రాముఖ్యాన్ని 18వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిబా పూలే గుర్తించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ దస్నాపూర్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం 3,75,00,000 రూపాయలతో నిర్మించనున్న బీసీ స్టడీ సర్కిల్ భవనానికి శంకుస్థాపన చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆ రోజులలో విద్య అవసరమని చెప్పి సావిత్రిబాయి పూలేను వారికి ముందు విద్య నేర్పించి వారిని ఒక ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులుగా దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఆమె పనిచేసి ఆ రోజుల్లోనే మహిళలందరికీ కూడా చదువు ఉండాలి, చదువు లేకపోతే సమాజంలో స్థానం ఉండదు, గౌరవంగా బతకడానికి కొరకు విద్య ఉంటే మనకి ఎవరికి కూడా అడ్డం రాడని చెప్పి అది ఒక గొప్ప ఆయుధం అని చెప్పి ఈరోజు విద్య కొరకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనేక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నారు.